మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వేకెన్సీ పొజిషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు వెబ్సైట్లో ఈ లింక్ అనేది ఉంది. సో ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు బీసీ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2కి సంబంధించి ప్రీ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ అంటే ప్రీ మెట్రిక్ అంటే 10th క్లాస్ కంటే ముందు 10th క్లాస్ అంతకంటే ముందు ఉన్నటువంటి ఏదైతే క్లాసెస్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో డిస్టిక్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ కాలంలో. సో ఇవన్నీ మనకు పాత జిల్లాలే ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మామ్నార్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ ఇవ్వడం జరిగింది. కింద మనకు సో ఇక్కడ మనకి సెకండ్ కాలం చూసినట్లయితే మనకు వివిధ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ టోటల్, ఇక్కడ గ్రాండ్ టోటల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీని కింద చూసినట్లయితే డబుల్ అంటే ఉమెన్, ఓన్లీ గర్ల్స్ హాస్టల్లో ఉమెన్కి సంబంధించినటువంటి మాత్రమే మనకు ఉంటాయి. సో కాబట్టి అవి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఉమెన్లో మనకు యూఆర్ ఉంది, ఎల్ ఉంది. సో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే మన దానికి నాన్ లోకల్ కూడా చెప్పుకోవచ్చు. సో ఎల్ అంటే లోకల్, అంటే ఆ లోకల్ డిస్టిక్ వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులు ఇవి. సో అన్రిజర్వ్డ్ అంటే అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు పోటీపడే పోస్టులు. సో ఇట్లా మనకు అన్ని ఇదే విధంగా ఉమెన్, అన్రిజర్వ్డ్, లోకల్ ఉంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఓసీ ఉమెన్ అన్రిజర్వ్డ్లో చూసినట్లయితే మనకు మెదక్లో ఒక పోస్ట్ ఉంది, నల్గొండలో ఒక పోస్ట్ ఉంది, అదేవిధంగా ఖమ్మంలో ఒక పోస్టు, వరంగల్లో ఒక పోస్ట్ ఉంది. సో మొత్తం టోటల్గా 4 పోస్టులు అనేది ఓసీ ఉమెన్ అన్రిజర్వ్డ్ ఉన్నాయి. సో లోకల్ చూసినట్లయితే కరీంనగర్లో 1, రంగారెడ్డిలో 1, మెదక్లో 3, నిజామాబాద్లో 1, నల్గొండలో 2, హైదరాబాద్లో 2, ఆదిలాబాద్ 1, సో అదేవిధంగా వరంగల్లో 2, మామ్నార్ 3, ఇట్లా మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. సో ఇట్లా మనకు డిస్టిక్ వారీగా, కేటగిరీ వారీగా మనకి ఇక్కడ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి కూడా ఉమెన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ గర్ల్స్ హాస్టల్లో మహిళలకు మాత్రమే ఇక్కడ మనకు పోస్టులు కేటాయించబడ్డాయి. సో అన్రిజర్వ్డ్లో ఏం లేవు. లోకల్లో చూసినట్లయితే ఇక్కడ హెచ్హెచ్ ఉంది. హెచ్హెచ్ అంటే మనకి హియరింగ్ హ్యాండిక్యాప్కి సంబంధించి మనకు ఓన్లీ మెదక్లో, తర్వాత నల్గొండలో, అదేవిధంగా వరంగల్లో ఉన్నాయి. సో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి టోటల్ మూడు పోస్టులు అనేది కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇట్లా మనకు మొత్తం ఇక్కడ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఇట్లా మనకు టోటల్స్ ఇక్కడ వస్తాయి, లోకల్ ఇక్కడ టోటల్ వస్తాయి. సో ఇక్కడ మళ్ళీ అన్ని డిస్టిక్ సంబంధించినటువంటి లోకల్ ఉంటాయి కింద. సో మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ అంటే మొత్తం ఈ కరీంనగర్ డిస్టిక్ సంబంధించినటువంటి మొత్తం పోస్టులు ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఇట్లా అన్ని డిస్టిక్ల మొత్తం పోస్టులు. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ చివరిలో 42 పోస్టులు అనేది మొత్తం కేటాయించడం జరిగింది ప్రీ మెట్రిక్ గర్ల్స్లో. సో ఇట్లా మనకు నెక్స్ట్ మనకు గర్ల్స్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ అంటే గర్ల్స్లోనే పోస్ట్ మెట్రిక్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు డిస్క్రిప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 24 పోస్టులు ఉన్నాయి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్లో. సో మళ్ళీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బాయ్స్ ఉంది. సో బాయ్స్లో మాత్రము జనరల్ ఉమెన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బీసీ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 ఆఫీసర్ ప్రీ మెట్రిక్ హాస్టల్ బాయ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు లాగా ఇక్కడ డిస్టిక్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ వివిధ కేటగిరీలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మార్పు ఏంటంటే జనరల్ ఉమెన్ 2 ఇవ్వడం జరిగింది. ఓసీలో జనరల్ ఉమెన్ ఉంటుంది, ప్రతి కేటగిరీలో కూడా జనరల్ ఉమెన్ ఉంటుంది. సో అందులో మళ్ళీ అన్రిజర్వ్డ్, లోకల్ అంటే అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు లాగానే ఇక్కడ టోటల్స్ ఇక్కడ మనకు ఇక్కడ పిహెచ్ సంబంధించి ఇక్కడ మళ్ళీ ఈ అన్ని టోటల్ ఇక్కడ గ్రాండ్ టోటల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓహెచ్ అంటేనేమో మనకు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్. సో ఇట్లా మనకు మొత్తం పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 115 పోస్టులు అనేది బాయ్స్ ప్రీ మెట్రిక్లో ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పోస్ట్ మెట్రిక్లో బాయ్స్లో చూసినట్లయితే మొత్తం 38 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకు జనరల్ ఉమెన్, ఇక్కడ కూడా మనకు జనరల్ అంటే ఇక్కడ మెన్ ఉమెన్ ఇద్దరు రావడం జరుగుతుంది. ఉమెన్ అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే అది రిజర్వ్ చేయబడి ఉంటాయి. సో ఇట్లా ఫ్రెండ్స్ మొత్తం ఈ బీసీ వెల్ఫేర్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి మొత్తం పూర్తి కాయలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్లో ఓన్లీ లోకల్ కాయలు మాత్రమే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్డ్గా రిజర్వ్డ్ అంటే మనకు లోకల్, తర్వాత అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్, ఇట్లా మొత్తం కేటగిరీ వారీగా మనకు జిల్లాల వారీగా మొత్తం పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది మీ యొక్క ర్యాంకును బట్టి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి మనకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఫైనల్ సెలక్షన్లో. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం పైన బీసీ
వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వేకెన్సీ పొజిషన్ సంబంధించిన సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వెళ్ళం పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బూటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.